హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ వ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్ అండ్ ఈజీగా బ్రెడ్ హల్వా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికి కావాల్సిన ఐటమ్స్: బాదం, షుగర్, కాజు, మిల్క్, బ్రెడ్ అండ్ 2-3 ఇలాచి. మనం బ్రెడ్ ఫ్రై చేసుకోవడానికి నెయ్యి. నేను ఒక 20 బాదం వరకు తీసుకున్నాను. అలాగే ఒక 20 కాజు. మిల్క్ ఒక కప్ సరిపోతుందండి. మరి ఎక్కువ మిల్క్ యాడ్ చేసుకున్నా అంత టేస్ట్ మంచిగా ఉండదు. ఒక కప్పు సరిపోతుంది. ఇలాచి ఒక 2-3. ఇలాచి వేసుకోవాలని ఏం లేదు, ఎవరిష్టం. కొంచెం వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. నేను మీకు చూపించిన కప్తో 3 కప్పుల బ్రెడ్ తీసుకున్నాను. మనం కట్ చేసుకున్న బ్రెడ్ని ఫస్ట్ ఇలా పాన్ మీద కొంచెం డ్రై రోస్ట్, అంటే మరీ అంత ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2-3 మినిట్స్ కొంచెం వెయిట్ చేసుకుంటే దాంట్లో ఉన్న చెమ్మ పోయి మనకి చాలా తక్కువ నెయ్యి వేసి బ్రెడ్ ఫ్రై చేసుకోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా తక్కువ నెయ్యితో మనం బ్రెడ్ హల్వా చేసుకోవచ్చు. నార్మల్ డైరెక్ట్ బ్రెడ్తో చేస్తే నెయ్యి చాలా పీల్చేస్తుంది బ్రెడ్ అండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా తీసుకున్న బ్రెడ్ మొత్తం ప్యాన్లో మంచిగా 2-3 మినిట్స్ మంచిగా హీట్ చేసుకుంటే కొంచెం లైట్గా అలా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలానే మిల్క్ బాయిల్ చేసుకోవాలి. తీసుకున్న కాజు, జీడిపప్పుని ఇట్లా గీయేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు బ్రెడ్ హల్వా చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. మీకు కావాలంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 20 బాదం, 20 జీడిపప్పు వరకు తీసుకున్నాను. మంచిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకున్న బాదం, జీడిపప్పుని నేను ఒక కప్లో తీసుకుంటున్నాను. నెక్స్ట్ మనం అదే పాన్లో మనం వేడి చేసుకున్న బ్రెడ్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం బ్రెడ్ ఎంత మంచిగా ఫ్రై అయితే మనకి బ్రెడ్ హల్వా అంత మంచి టేస్ట్ ఉంటుందండి. లేకుంటే మనకి పచ్చి పచ్చి వాసన వచ్చేస్తుంది. అంత టేస్ట్ అంత మంచిగా ఉండదు. ఇలా మొత్తం మనం తీసుకున్న బ్రెడ్ అంతా ఇలా పెట్టేసుకొని గీ యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, లేకుంటే బ్రెడ్ చాలా తొందరగా మాడిపోతుంది. ఇలా నేను చెప్పినట్టు చేయటం వల్ల మనం చాలా తక్కువ నెయ్యితోనే బ్రెడ్ హల్వా మంచి టేస్టీగా తయారు చేసుకోవచ్చు. అలానే మిగిలిన బ్రెడ్ కూడా సేమ్ అట్లానే నేను చెప్పినట్టు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇలా మిగిలిన బ్రెడ్ మొత్తం మనం కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా తక్కువ నెయ్యితో మనం ఇట్లా ఫ్రై చేసుకోవచ్చండి. నేను చెప్పినట్టు మీరు చేసుకొని ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని ఈ కప్పుతో 1.5 కప్పు, అంటే నేను ఈ కప్పుతో 1 కప్ షుగర్ తీసుకున్నా కాబట్టి 1.5 కప్ వాటర్ వేసుకుంటున్నాను. 1 కప్ వేసా. ఇప్పుడు ఒక 1/2 కప్ మనం తీసుకున్న 1 కప్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న షుగర్ మంచిగా కరిగిపోయి కొంచెం లైట్ పాకం ఒక 5 మినిట్స్ మంచిగా మరగబెట్టుకుంటే సరిపోతుంది. మనం గులాబ్ జామ్కి ఏ విధంగా సిరప్ చేసుకుంటామో అట్లా కొంచెం ఇలా మంచిగా మరగబెట్టుకోవాలి. మనం వేసిన షుగర్ బాగా కరిగిపోయి లైట్ సిరప్ లాగా తయారవుతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ని ఆ షుగర్ సిరప్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంతా దగ్గరకు వచ్చేంత వరకు మంచిగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఆ సిరప్లో ఆ బ్రెడ్ మొత్తం బాగా ఉడికిపోతుందండి. వేసిన సిరప్ అంతా మంచిగా ఆ బ్రెడ్ పీల్ చేసుకుంటుంది. నేను తీసుకున్న బ్రెడ్కి 1 కప్ షుగర్ సరిపోయిందండి. అలానే మనం కాచుకున్న పాలని మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్లో వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా సిమ్లో పెట్టుకొని అది మొత్తం దగ్గరకు ఉడికేంత వరకు ఉడకబెట్టుకోవాలి. మీరు పీసెస్గా కావాలంటే అలా అయినా చేసుకోవచ్చు. నేను దగ్గరగా మామూలుగా పేస్ట్ లాగా చేసుకుంటానండి. ఇలా చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం మనం వేసుకున్న పాలు మొత్తం ఉడికిపోయి దగ్గరకు వచ్చిందండి. ఇప్పుడు మనకి ఇలా చేసుకుంటే సరిపోతుంది. మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు యాడ్ చేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇలాచి, మీ ఇష్టం అండి. కొంతమందికి ఇలాచి నచ్చదు, వేసుకుంటే చాలా బాగుంటుంది, లేకుంటే స్కిప్ చేయొచ్చు. మొత్తం మనం వేసుకున్న ఇలాచి, బాదం, జీడిపప్పు మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 2-3 మినిట్స్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మనకు అంత ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. మనకి తిక్కి పేస్ట్ వచ్చేంత వరకు చేసుకుంటే చాలు. మరి ఎంత లూజ్గా అయినా మరీ గట్టిగా అయినా టేస్ట్ ఏమంత మంచిగా ఉండదు. ఇలా నేను చెప్పినట్టు చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా మనం రెడీ చేసుకున్న బ్రెడ్ హల్వాని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి.